మొన్నటికి మొన్న వికలాంగుల పెన్షన్లో 1000 రూపాయల పెన్షన్ పెంచి సుమారు లక్షల్లో 4 లక్షల మంది వికలాంగులకు పెన్షన్ తీసేసి వాళ్ళ పాపాన్ని మూటగట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఒక వికలాంగుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అది అంత అవాంఛనీయ సంఘటన. దాన్ని చూసన్నా మీ మనసు కరగలేదా చంద్రబాబు నాయుడు గారు? ఆఖరికి వికలాంగుల మీద కూడా మీరు కేసులు పెట్టడానికి ముందుకు వస్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు చెప్తుంది ఏంటంటే కావాలంటే మా మీద పెట్టుకోండి అయ్యా, ఎటు మీరు చేస్తున్న కార్యక్రమం అదే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతుల మీద, ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా వదలకుండా కేసులు పెడతా ఉన్నారే. ఇప్పుడు ఆఖరికి వికలాంగుల మీదకి మీరు కేసులు పెడుతున్నారంటే మీరు అంతా దిగజారుడు రాజకీయం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? మీకు దండం పెట్టి చెప్తున్నానయ్యా, వికలాంగులు వదిలేసేయండి అయ్యా. ఏదన్నా ఉంటే కక్షపూరిత రెడ్ బుక్ పాలన అనేది మా మీద చూపించండి అయ్యా. అంతేగాని అపంసపం తెలియని వికలాంగుల మీద చూపించి పాపం మూట కట్టుకోకండి. మీ ఆ కన్నీటి పరమైనటువంటి వికలాంగులు రేపొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పనిచేస్తారు. వాళ్ళు మీకు బుద్ధి చెప్తారని కూడా చెప్తా ఉన్నాం.